నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము కోచ్ జయసింహాని హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు గారు సస్పెండ్ చేయడం జరిగింది. సో 4 రోజుల క్రితం మహిళా క్రికెటర్లు కంప్లైంట్ ఇవ్వడంతో ఆయన మీద ఈ యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో మహిళా క్రికెటర్ని ఒక బస్సులో తీసుకెళ్తుండగా ఆయన మద్యం సేవించడమే కాకుండా మహిళా క్రికెటర్లని దూషించడం, ఇంతకుముందు కొంచెం అసభ్యంగా ప్రవర్తించారన్నట్టుగా కూడా మా వార్తలు వినిపిస్తున్నాయి. సో మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి విశ్లేషించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ వీర్లపాటి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం శ్రవణ్ గారు. నమస్తే మేడం. సో హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు గారు కోచ్ జయసింహాన్ని సస్పెండ్ చేయడం జరిగింది, ఆదేశాలు కూడా జారీ చేశారు. సో మరి ఈ అంశానికి సంబంధించి ఏమంటారు, ఏంటి? ఇప్పుడు ఇది తరచుగా వినిపిస్తున్నటువంటి వివాదాలే. ఎక్కడైనా సరే ఏ సెక్టర్లకు వెళ్ళినా కూడా, అంటే స్పోర్ట్స్ కానీ ఇంకా రకరకాలైనటువంటి ఏ ఆర్గనైజేషన్స్ వెళ్ళినా, ముఖ్యంగా ప్రభుత్వ ప్రతినిధిగా గాను ప్రభుత్వానికి అనుబంధంగాను ఉన్న సంస్థల్లో కూడా ఇలాంటి రావడం నిజంగా కూడా సిగ్గుచేటు. ఎందుకంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇప్పటిది కాదు, 1934 అంటే మనకు ఫ్రీడమ్ రాకముందు నుంచి కూడా క్రికెట్ సంఘం అనేది ఉంది. దానికి ఆ లోకల్ టాలెంట్లను ప్రోత్సహిస్తూ టోర్నమెంట్ నిర్వహించడం, దాంతోపాటు ఇంటర్నేషనల్ లేదా అప్పుడైతే దేశాలు మన దేశంలోని ఇతర రాష్ట్రాలతో ఉండేది, అంటే రాజ్యాలతో, అంటే అప్పుడు సంస్థానాలు ఉంటాయి కదా, అక్కడ ఆ విధంగా పోటీల్లో కానీ ఇంటర్నేషనల్ గా కానీ పోటీకి పంపించడానికి మన ఫ్రీడమ్ కన్నా ముందే ఈ హెచ్సిఏ ఏర్పాటైందంటే క్రీడలకు మన రాష్ట్రం కానీ మన దేశం అప్పుడు ఎంత ప్రయారిటీ ఇచ్చిందో అర్థమవుతుంది. ఇస్తూనే స్త్రీలు కూడా స్పోర్ట్స్ లో ఉండాలి, విద్యతో పాటు విద్యను కూడా ఎంకరేజ్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఈ స్పోర్ట్స్ లో కూడా ఎంకరేజ్ చేస్తూ వాటికి హెచ్సిఏ కూడా ప్రయారిటీ ఇస్తూ వస్తుంది. అట్లాంటి మహత్తమైన ఆశయంతో ప్రారంభమైన హెచ్సిఏ చరిత్రలో అడపాదడపై ఇలాంటి ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా నేటి ఇప్పుడు జయసింహ గారి మీద ఇది 3వసారి అని చెప్పి కూడా తెలుస్తుంది రికార్డు ప్రకారం. అంటే అంతకుముందు, అంటే ఇక్కడ ఒకటి స్పష్టంగా అర్థం చేసుకోవాలి, ఫిర్యాదు దాకా వెళ్ళని ఎన్ని ఉన్నాయో కూడా అవి కూడా బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సహజంగా స్త్రీలు ఎందుకులే మనంతలో మనం ముడుచుకొని ఉంటే అయిపోతుంది, మనం తలదించుకుంటే ఎందుకు ఇష్యూ చేసుకోవడం. ఇక్కడ ఇష్యూ చేసుకోవడం వల్ల ఏం ప్రాబ్లం అవుతుందంటే వాళ్ళ కుటుంబీకులు, అంటే తాను వివాహం చేసుకోకుండా ఆ వివాహితులు లేక తండ్రి చాటుకునో తల్లి చాటుకున్నప్పుడు ఆ తల్లిదండ్రులు మళ్ళీ స్పోర్ట్స్ పంపించరు అని ఒక భయాందోళన. ఒకవేళ పెళ్ళైనటువంటి స్పోర్ట్స్ క్రీడాకారుని అయితే భర్త ఏమంటాడో అని ఒక భయం. అంటే ఈ ఆందోళన మధ్యలో కాంప్లీట్ ఇచ్చే వాళ్ళే చాలా తక్కువ ఉంటారు. అయినా కూడా ఇంకో మాట శ్రవణ్ గారు, ఇప్పుడు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో, సో ఆ కంప్లైంట్ ఇచ్చే ముందు బస్సులో బయటికి తీసుకెళ్తున్నారు కదా మహిళా క్రికెటర్స్ ని, సో ఆ టైంలో మద్యం సేవిస్తున్నారు తీసుకోకండి అని చెప్తే కూడా ఆయన దూషించడమే కాకుండా మీరు ఎలా నెక్స్ట్ కమింగ్ సెలక్షన్స్ లో సెలెక్ట్ అవుతారో నేను చూస్తాను, అసలు మీరు ఎలా టీంలో ఉంటారు చూస్తానని బెదిరించారన్నట్టుగా కూడా మహిళా క్రికెటర్లు చెప్పినట్టుగా వార్తలు బయటకు వస్తున్నాయి. సో మేబీ ఇది కూడా కారణం అయి ఉండొచ్చు, సెలక్షన్స్ లో వెనక్కి ఉండిపోతావేమో, అందుకే ఎందుకు కంప్లైంట్ ఇవ్వడం అని అనుకుండొచ్చు అంటారా మహిళా క్రికెటర్లు ఏమైనా? కరెక్ట్ అండి. గత వారంలో విజయవాడలో ఒక స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ అయి వస్తూ రిటర్న్ లో జరిగినటువంటి సంఘటనగా తెలుస్తుంది. అది తాను ఎంత బహిరంగంగా లిక్కర్ బాటిల్ చేతిలో పట్టుకొని అంత బస్సులోనే పట్టపగలుగా ఉన్నది. అది అంటే రిటర్న్ జర్నీలో అంత వెలుతురు ఉన్నప్పుడు, అంటే చాటుగా కూడా కాదు, అంటే జనరల్ గా జర్నీల బస్సులో లైట్స్ ఆఫ్ చేస్తుంటారు జర్నల్ గా, ఆ చాటుగా చేసే అవకాశాలు ఉంటాయి. కానీ అంత వెలుతురు ఉన్నప్పుడే చేస్తున్నాడంటే బరి తెగింపు అని చెప్పొచ్చు. సో ఈవెన్ ఆయన మద్యం సేవిస్తున్నప్పుడు కూడా పూర్ణిమారావు గారు అడ్డు చెప్పలేదు, ఆవిడ సపోర్ట్ చేశారు. సెలెక్టర్ పక్కన కూర్చొని అంత విర్రవీగాడంటే ఇప్పుడు దీంట్లో ఈ పూర్ణిమారావు గారిని కూడా దోషులుగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఉన్నా కూడా, సెలెక్టర్ ఉన్నా కూడా అభ్యంతరం చెప్పకపోవడం ఒకటి, దాంతోపాటు మీరు ఎలా సెలెక్ట్ అవుతారో చూస్తా అంటే నేను ఇన్ఫ్లుయెన్స్ చేయబోతున్నాను, పూర్ణిమారావు కూడా నేను చెప్పినట్టు ఉంటుంది అని చెప్పేసి చెప్పడంలో కూడా దురుద్దేశం ఉంది. ఖచ్చితంగా స్పోర్ట్స్ అంటే ఔత్సాహిక క్రీడాకారుల పట్ల ఇది రేపు ఇంకా ఎవరైనా రావాల్సిన వాళ్ళు కూడా భయపడే తీరుగా వ్యవహరించిన తీరు ఉంది. ఖచ్చితంగా ఇద్దరికి కూడా శిక్షార్హులు అవుతారు. ఖచ్చితంగా బరిదెగించి అట్లా బస్సులోనే చేయడం తరచూ. గతంలో బ్యాంకాంగ్ వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్ లో కూడా మిస్బిహేవ్ చేశారని చెప్పి ఫిర్యాదు చేసిన దాన్ని అంతగా పట్టించుకోకపోవడం ఆనాటి ఉన్న కమిటీ, ఈ రోజు ఉన్నటువంటి చైర్మన్ జగన్మోహన్ రావు అరిసిమెల్లి గారు మాత్రం వెంటనే స్పందించి ఒక వారం రోజులనే
చర్యలు తీసుకుంటూ అతను సస్పెండ్ చేయడం నిజంగా కూడా జగన్మోహన్ రావు గారిని అభినందించవచ్చు. ఎందుకంటే ఎలాంటి ఉమ్, ఇన్ఫ్లుయెన్స్లకు భయపడకుండా లొంగకుండా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ బహుశా ఆయన ప్రాథమిక సమాచారం తెలుసుకుని ఉండవచ్చు. నిజంగా ఏం జరిగింది, దానికి ఎవిడెన్స్ ఉందా లేదని చూశారు. చూసిన తర్వాత ఇమీడియట్లీ తీసుకోవడం అనేది నిజంగా కూడా ఇది ఆహ్వానించదగిందే. ఈ ఈ విధంగా కాంప్లీట్ చేయగలిగినట్టు తెగ చూపిన వాళ్ళని కూడా అభినందించాలి. ఎందుకంటే ఈ యొక్క ఇతని మీదనే కాదు, జయసింహ గారి మీద కదా ఆమె తీసుకున్న చర్య, యావత్ అలాంటి వాళ్ళందరి మీద చర్య తీసుకున్నట్టు అవుతుంది. గతంలో మనం చూస్తూనే ఉన్నాం, రెజ్లింగ్ సమైక్యలో కూడా బ్రిజుభూషణ్ మీద చాలా ఆరోపణలు తెచ్చింది. భారీ ఎత్తున ఒత్తిడి గురైనా సరే అతను అరెస్ట్ చేయకపోవడం, వీళ్ళు నిరసన కార్యక్రమాలు చేయడం, ఈ రెజ్లర్నే బెదిరించడాలు, కుటుంబంలో బెదిరించడం జరిగినా కూడా వాళ్ళు వెనక్కెళ్ళలే. అప్పుడు కానీ అవును. వ్యవస్థ దిగొచ్చాయి, అతని బ్రిజుభూషణ్ విచారణకు అరెస్టుకు దారి తీసింది. ఇంకా అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ కూడా నామమాత్రం అరెస్ట్, అంటే వెంటనే అరెస్ట్ చేసి వెంటనే రిలీజ్ చేశారు. అది కూడా చేసినా కూడా అంతవరకైనా సమస్యను లేవనెత్తగలిగినటువంటి తెగు ఉన్నటువంటి ఈ మహిళలు ఎవరైతే కంప్లైంట్ చేశారో ఖచ్చితంగా రాబోయేటువంటి వాళ్ళకి ఇంకా అంటే ధైర్యాన్ని ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే ఉమ్, చేయడానికి భయపడతారు, ఆడడానికి రావడానికి కూడా రేపు ఇప్పటికే స్త్రీలు కొంచెం భయపడుతుంటారు. బయటికి రావాలి, ఆడాలి అన్నా, ఏదన్నా ఇట్లాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ చేయాలన్నా ఏదో చిన్నతనంలో ఏదో నామకే వాస్ చేస్తారు. తర్వాత అదే వృత్తిగాను అదే ప్రధాన కేంద్ర గోల్గా పెట్టుకొని చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ స్పోర్ట్స్లో. మా అందున క్రికెట్లో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఎంత ఎంకరేజ్ చేస్తున్నా అంటే అడపార్దప్ప ఇట్లాంటి ధృతరాష్ట్రులు, ఇట్లాంటి వాళ్ళు, అవును. దుర్యోధన లాంటి వాళ్ళు, కీచకులు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళ వల్లనే ఖచ్చితంగా స్త్రీలను అన్ని రకాలుగా అణగదొక్కుతున్నట్టుగా వ్యవహరిస్తున్నట్టు వీళ్ళ తీరు ఖచ్చితంగా వీళ్ళకి కఠినమైన శిక్షణ ఖచ్చితంగా రావాల్సింది. వీరికి ఇంకా ప్రజా తీర్పు అంటే ప్రజల్లో నిలబెట్టి తీర్పిస్తే ఇంకా బాగుంటుంది. వాళ్ళకి తగిన శిక్ష ఇస్తారు వాళ్ళే. అవును. యాక్చువల్లీ హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు గారు కూడా చెప్పడం జరిగింది. సో మహిళల పైన ఇలాంటి అరాచకాలు ఏమైనా జరిగినా, లేకపోతే వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెడితే క్రిమినల్ కేసులు పెడతాము అని చెప్పేసి అని. అంటే ఇంకొక మాట శ్రవణ్ గారు, జనరల్గా స్పోర్ట్స్ అసోసియేషన్లో కావచ్చు, ఏదైనా స్పోర్ట్స్కి సంబంధించి, మహిళా స్పోర్ట్స్కి సంబంధించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా ఇలాంటి వేధింపులు అనేది మహిళలపైన మనం చూస్తూ ఉంటాం. సో ఎన్ని వేధింపులు వచ్చినా, వీళ్ళు కంప్లైంట్ ఇచ్చినా అది ఫర్దర్గా విచారణ వరకు కానీ లేదా దర్యాప్తు ఇలాంటివి జరగకుండా మధ్యలోనే ఆగిపోతాయి. సో ఇదైనా ముందుకు కొనసాగేటువంటి అవకాశం ఉందని చెప్పి అనుకోవచ్చా? జయసింహ మీద ఇచ్చినటువంటి కంప్లైంట్ సంబంధించి అందులో పూర్ణిమ గారు కూడా శిక్షార్హులు అని చెప్పేసి అని అంటున్నారు. మీరేమంటారు? వాస్తవానికి ఏంటంటే న్యాయ వ్యవస్థలో ఉన్న లొసగులు అడ్డం పెట్టుకొని ఇలాంటి వాళ్ళు ఉమ్, తప్పించుకోవడానికి లేదా ఆ, అలసత్వం వహించడానికి వాళ్ళలో భయం లేకపోవడానికి కారణం న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లొసగులు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ నిర్దోషికి ఎక్కడ అన్యాయం అవుతుందో అని చెప్పేసి ఆ పాయింట్ ఉమ్, ఇవ్వడం, కొన్ని సెక్షన్ లిబరల్గా ఇవ్వడం జరిగింది. అండ్ దాన్ని చూసుకుని వీళ్ళు వాయిదాలు వేసుకోవడం కానీ, ప్రొలాంగ్ చేసుకోవడం కానీ, ఇంకో కోర్టుకి తిరగడం కానీ, అంటే సుమారు ఇది ఒక 7 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళ కేసు నడిస్తే ఆ ఓపిక వీళ్ళు కంప్లైంట్ చేసిన వాళ్ళకి కానీ, దాని దర్యాప్తు చేస్తున్న వాళ్ళకి కానీ ఓపిక ఉండదు. సమస్య ఒడిచిపోతుందిలే, ఏదోలా ఆ రోజు బుద్ధి తక్కువ అయిపోయి చేశానంటూ రాజీకి వస్తుంటారు. అలా కాకుండా ఉమ్, ఇలాంటి కేసులు వెంటనే వెంటనే ప్రత్యేక అంటే ఆ స్త్రీల మీద జరుగుతున్నటువంటి ఇలాంటి కేసులకు కానీ, ముఖ్యంగా ఇట్లా సమైక్య అంటే స్పోర్ట్స్ ఇట్లాంటి దాన్ని ఎంకరేజ్ చేయాలి భావితరాల కోసం. కాబట్టి ఇట్లాంటి వాటిని వెంటనే స్పెషల్ ట్రాక్ కోర్టు పెట్టి 3 నెలల్లో 6 నెలల్లో ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేలా, తీర్పు వచ్చేలా చేయగలిగితే ఖచ్చితంగా ఇంకొకరు ఇలాంటి ఆలోచన చేయడానికే భయపడతారు. లేదా అవును. రెగ్యులర్ కోర్టు విధానం అయితే ఖచ్చితంగా వీళ్ళు ఎప్పటికి కూడా భయపడరు కాక ఇలాంటి వాళ్ళకి ఇంకా అలసైపోతుంది. రేపొద్దున వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు, భయపెట్టిస్తుంటారు ఇంకా కేసు విత్డ్రా చేసుకొని. అలా కాకుండా వీళ్ళకి వెంటనే అయింది అనుకోండి, ఇంకా భయం ఉంటుంది. భయం ఉండేస్తే అవును. వాళ్ళతో మాట్లాడడం కానీ, రాజీ పడడం కానీ ఏం జరగదు. ఖచ్చితంగా ఇలాంటి స్పెషల్ ట్రాక్ కోర్టు పెట్టాల్సిందే, అప్పుడే న్యాయం జరుగుతుంది. దాంతోపాటు కఠినమైన సెక్షన్ ఇంకా మార్పు రావాలి. ఇంకా ఎలిగేషన్ వస్తే చాలు, శిక్ష పడేలా ఉంటేగానే ఇంకొకసారి ఇలాంటి వారు ఎవరు కూడా ఇలా బరి తెగించి బాజాప్తుగా అట్లా లిక్కర్ తాగుతూ మిస్బిహేవ్ చేయడం, అందులో ఒక స్త్రీ క్రీడాకారులు అంటే ప్రతిభావంతుల మీద ఇలా చేస్తే ఇక సగటు సామాన్యుల మీద ఆయన నిజ జీవితంలో ఆయన ఇంకెంతమందిని ఏం చేస్తున్నాడు కూడా ఆ వ్యక్తిగత జీవితంలో కూడా వెళ్ళి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తన అవసరానికి వచ్చిన వాళ్ళు ఇలా ఉంటుందంటే తన నిజ జీవితంలో నైబర్హుడ్ ఉన్నప్పుడు కానీ, బయట అవును. వ్యవహారికంగా చూస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయన పర్సనల్ లైఫ్ కూడా తీయాల్సిన అవసరం ఉంటుంది. అవసరమైతే ఆయన సెల్ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఎంక్వైరీ చేస్తే ఇంకా నిజాలు కూడా బయటకు వస్తుండొచ్చు. ఎస్. సో శ్రవణ్ గారు, ఇప్పుడు ఏదైతే మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశారో కోచ్ జయసింహ పైన, అలాగే పూర్ణిమారావు పైన, సో ఆయన అసభ్యంగా మాట్లాడారు అని చెప్పేసి, ఆయన మద్యం సేవించారు పట్టపగలే వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తూ అనే దానికి సంబంధించి, సో దీనికి సంబంధించి త్వరలోనే విచారణ జరిపి వాళ్ళు శిక్షార్హుల్ని శిక్షిస్తారు అని చెప్పేసి ఆశిద్దామండి. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కావద్దని చెప్పి ఆశిద్దాం.
అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ. సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కోచ్ జయసింహపై హెచ్సిఏ వేటు వేసిందనే చెప్పుకోవాలి. సో హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు గారు, పూర్ణిమారావు గారు అలాగే జయసింహ పైన వేటు వేసినట్లుగా మనకు వార్తలు వస్తున్నాయి. జయసింహన్ అయితే సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది. సో మరి ఆయన మద్యం సేవిస్తూ బస్సులో ట్రావెల్ చేయడం, ఆపమన్నందుకు మహిళా క్రికెటర్ని దూషించడం, అసభ్యంగా ప్రవర్తించడం, అసభ్యంగా మాట్లాడడం కూడా జరిగింది. సో ఇలాంటి దుర్ఘటనలు మళ్ళీ మహిళలపై రాకుండా ఉండాలని చెప్పి ఆశిద్దామండి. స్పోర్ట్స్కి సంబంధించి కావచ్చు, ఎక్కడైనా కానీ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.